టెంపుల్స్లో పెట్టే ప్రసాదం పులిహోర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. దాన్ని ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ పులిహోర చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలండి. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని దానికి ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఇక్కడ 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి. తర్వాత ఇందులోకి సాల్ట్, పసుపు, 2 టీ స్పూన్ల ఆయిల్ ఇవన్నీ వేసుకొని రైస్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 50 నుంచి 60 గ్రాముల చింతపండుని బాగా ఫస్ట్ వాటర్ వేసి శుభ్రంగా కడిగి అందులోనే ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని తర్వాత జీలకర్ర, మిరియాలు, ధనియాలు 1.5 టీ స్పూన్ ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. ఇవన్నీ సన్న మంట మీదే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. తర్వాత 1 స్పూన్ ఆవాలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ ఒకేసారి వేయించకూడదండి, ఒక్కొక్క దాని తర్వాత ఒకటి వేస్తూ వేయించుకోవాలి. తర్వాత నువ్వులు ఇవన్నీ వేసి బాగా వేయించుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని అంతటిని ఇందులోకి వేసుకొని మొత్తం దీని నుంచి గుజ్జును సపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇలా స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మనం ఏదైతే చింతపండు గుజ్జును సపరేట్ చేసుకున్నాం కదా అది వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, తగినంత ఉప్పు, రైస్కి తగినంత ఉప్పు ఇందులోనే వేసేస్తున్నానండి. ఇప్పుడు ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ ఇదంతా వేసుకొని 2-3 సార్లు బాగా కలుపుకొని వీటన్నిటిని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇదంతా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, గుజ్జు బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఆ గుజ్జుని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని మనం ఉడికించుకున్న అన్నాన్ని బౌల్లో వేసుకొని చల్లబరుచుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి వేసుకొని అన్నంతో ఇలా కవర్ చేసి ఆ రైస్ చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఇప్పుడు శనక్కాయలు, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ దూరగా వేయించుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇంగువ ఇవన్నీ వేసిన తర్వాత ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి చీలికలు, జీడిపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా చల్లారిన రైస్ని ఇలా పొడిలో రైస్ అంతా బాగా కలిసేలాగా వీటన్నిటినీ చేత్తోనే కలుపుకోవాలి. గరిటెతో కలిపితే అంత బాగా కలవదు. తర్వాత ఇదంతా కలిసిన తర్వాత చింతపండు గుజ్జునంతటిని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ గుజ్జంతా రైస్కి పట్టిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు ఉంది కదా అది కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర, హోమ్ మేడ్ పులిహోర రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.